బావా రాత్రి ఏ సౌండ్ రాలేదంటే వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు బావా. నిద్రపోతున్నారేమో దిల్లు. అంతసేపు ఇలా పడుకుంటారు బావా, వెళ్ళిపోయి ఉంటారు. అంతేనంటావా? నిజమే దిల్లు, ప్రతిరోజు ఏదో సౌండ్లు నవ్వులు వినిపిస్తూనే ఉండేవి. రాత్రంతా కామ్ గా ఉన్నారంటే వెళ్ళిపోయినట్టే. కమాన్ కాఫీ పెట్టు. ప్రశాంతంగా కాఫీ తాగుతూ పేపర్ చదివి ఎన్ని రోజులైందో. అవును బావా, ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మనకు మంచి రోజులు. అవును గోపాలమణి గోపాలం, అరే గోపాలం. పాప మేడం వాళ్ళ రూమ్ లో ఉన్నాడమ్మా బావా. పద, వాళ్ళకి ఏమైనా సౌండ్లు నవ్వులు వినిపించాయేమో అడుగుదాం. వాళ్ళకి వినిపిస్తే మనకి వినిపించినట్టే కదా దిల్లు. ఏమో ఆ టైంలో మనం నిద్రపోయి ఉండొచ్చు కదా. సరే పద, నీతో వాదించడం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండదు. తర్వాత తీరిగ్గా చూద్దు గాని పద. ఈ దయ్యాలు వచ్చిన దగ్గర నుంచి నేనంటే నీకు భయం లేకుండా పోయింది బావా. ఏడ్సేలో గాని పద. పాపా ఇప్పుడు ఇది అవసరం ఉంటావా? అవసరం బాబు. అది కాదు పాపా, యోగా అంటే టెన్షన్స్ పోతాయి గాని డెవిల్స్ పోతాయో చెప్పు. డెఫినెట్ గా పోతాయి. నువ్వు కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చెయ్యి, నేను చేస్తాను. గ్యారంటీగా చెప్తున్నాను. దాతుమా సారీ ఐ మీన్ పేతుమా పెదనాన్న మనకి కనిపించరు. ఓకే ఓకే పాపా. అబ్బు బాబు నువ్వు హాఫ్ అన్ అవర్ చెయ్యి చాలు. ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కదా? అవునవును, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. చేసేద్దాం చేసేద్దాం. యా కమ్ ఆన్. Breathe in, out, breathe out. పాప మేడం, పాప మేడం. బాబు సార్, ఇంకా నిద్ర ఏంటండి, లేవండి. ఏంటిది మార్నింగ్ మార్నింగ్ డిస్టర్బెన్స్? ఏంటి పాప మేడం అంత కోపంగా ఉన్నారు? కొంప తీసి తాతయ్య నాన్నమ్మ వాళ్ళు మీ రూమ్ లో ఉన్నారా? షట్ అప్. ఆ డెవిల్స్ రాకూడదని మేము యోగా చేస్తున్నాం. యా, ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు ఎలాంటి డెవిల్స్ రావు. నిజమే పాప మేడం. 100%. మరి ఇన్ని రోజులు ఏం చేశారు? వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడే చేసి ఉండాల్సింది. ఐడియా రాలేదు. అంటే యోగా చేస్తే నిజంగానే రావంటారా? పాప చెప్తోందిగా. పాప మేడం చెప్తున్నారు కదా, చేయండి. ఆ చేసేదేదో హాల్లో చేయండి, మేము చూస్తాం. చూస్తాం కాదు, చేస్తామనండి. అయినా రాత్రి నుంచి రాలేదు కదా, ఇక రారేమోలేండి. ఇప్పుడు తొక్కలో యోగాలు ఎందుకు? షట్ అప్. మేము యోగా చేసి వాళ్ళు పర్మనెంట్ గా రాకుండా మేము దానం చేస్తాం. దానం కాదు పాప, ధ్యానం ధ్యానం. ఓకే, యోగా వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో నేను వీళ్ళకి ప్రూవ్ చేస్తాను. అంటే యోగా చేస్తే దయ్యాలు రావంటారా పాప మేడం? నీకు వన్ టైం చెప్తే అండర్స్టాండ్ కాదా? అయితే పదండి. బాబా ఇలా చేస్తే నిజంగానే దయ్యాలు రావంటావా? ఏమో, ఈ విషయం ముందు తెలిస్తే ఇదేదో ఊర్లోనే చేసి ఉండేవాళ్ళం కదా. ఊర్లో వాళ్ళు దెయ్యాలని మనకు తెలియదు కదా. అవును కదా. చెప్పకదిల్లు, యోగా చేస్తే పోతాయి రావు అని బిల్డప్ ఇచ్చారుగా. కళ్ళు తెరిస్తే వాళ్ళు షాక్ తింటారులే. బాబు నావ్ నో టెన్షన్స్. డెవిల్స్ వెళ్ళిపోయి ఉంటాయి. కూల్ గా కళ్ళు తెరు. అలాగే పాప. వీళ్ళు వచ్చారని ఎందుకు చెప్పలేదు? అట్లా గుడ్ల గొప్పలో చూడకపోతే చెప్పొచ్చు కదరా. బాబు ఇప్పుడు ట్రాన్స్లేషన్ అవసరం పాప. ఇది కూడా ధ్యానంలో ఒక పాట అనుకున్నామండి. పైగా ఎవరు మాట్లాడద్దు అని చెప్పారు కదా. ఏంద్రా మనడా మమ్మల్ని కోపంగా ఉన్నారేంది? చెప్పండి రా, ఏదో పని మీద బయటకెళ్ళగానే మేము రామని పండగ చేసుకుంటున్నారా? ఇదిగో నోరు మీవే. మేమంటే మీకు అసలు లెక్క లేకుండా పోయింది. అవునండి, లెక్క లేకుండా పోయింది. అదే పాప, వాళ్ళంటే మనకి కేర్ లేదని చెప్తున్నాను. ఓ యా యో రైస్ బాబు. ఏంద్రా బాబుగా పుచ్చుకుని ఎంత మాటలు? పుసుక్కునేం కాదు తాత, కావాలనే అన్నాం. ఒరే ఇంకా వాళ్ళతో మనకెందుకు గాని, వాళ్ళ జోలికి వెళ్లకుండా మన పని మనం చేసుకుందాం. ఏమంటావు? వాళ్ళని అడగాలిగా.
మంచిదే అయితే రారా ఇంకా ఆళ్ళతో మనకెందుకు మన పని మనం చేసుకుందాం ఇదిగో మేము మీ జోలికి రాం మీరు మా జోలికి విన్నారుగా వెళ్ళండి వెళ్ళండి రారా ఇంకా ఆయమ్మ ఆ గోపాల్ గారి భద్రంగా ఉన్నాడా రాత్రి అనంగా దాశం ఏంటి గోపాలంని దాచేరా ఎప్పుడు ఎక్కడ మీకనవసరం 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 మా కోట గుమ్మం గోపాల్ గారిని ఏమైనా చేసుకుంటాం అవును వాడి పిల్లకాయని కోటి గుమ్మానికి ఏలాడు చేస్తావు నీకెందుకు ఎక్కువ మాట్లాడారంటే మిమ్మల్ని కూడా మాయం చేసేస్తాం మా జోలి మీకెందుకు మీ జోలి మాకెందుకు రారా ఇంకా వెళ్దాం దెబ్బకి పీడ విరగడైపోయింది పాప బాబు అదే పాప వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోయారు అంటున్నా రైట్ ఈ అకేషన్ ని మనం సెలబ్రేట్ చేయాలి యా యువర్ రైట్ పాప ఏంటి బేబీ ఏం థింక్ చేస్తున్నారు వాళ్ళ మొహం పిరికి సన్నాసులు మళ్ళీ మీ పెద్దమ్మ వాళ్ళు ఎక్కడొస్తారని భయపడి చేస్తున్నారు అవునండి మాకు మీకున్నంత ధైర్యం లేదు కదా ఏంటి సెట్ అయ్యరా చూసారా నిజం చెప్తే మీరు నమ్మట్లేదు అంటే ఇప్పుడు పిరిగిస్తున్న సేవ అర్థమైంది కదా అసలు ఆ ముసలి పినుగులు బాబు ప్లీజ్ మా పెద్దనాన్న గురించి అలా కామెంట్ చేయొద్దు బొంగులే పాప వాళ్ళు మన జోలికి రానన్నారు కదా అది ఏం చెప్తున్నాను ఆ ముసలి పినుగులు ఆ ఎదవ గోపాలాన్ని మాయం చేశారు గాని వీళ్ళని మాయం చేసినట్టుంటే బాగుండేది ఏంటి బాబు సార్ తెగ రెచ్చిపోతున్నారు ఏం చేస్తా ఏం చేస్తామంటున్నా పెద్ద గ్యాంగ్స్టర్ లా కూల్ గా వార్నింగ్ ఇస్తుంది బాబు సార్ ఇప్పుడు అనవసరంగా గొడవలు ఎందుకు చెప్పండి రైట్ మేము ఆల్వేస్ రైట్ పాప మేడం మీ ఆయన గారు Shut up! పాప నువ్వు చాలా మిస్టేక్ చేస్తున్నావు యా అబ్సల్యూట్లీ పాప అరే ఈ చీఫ్ వ్యవస్థ మనం కూల్ గా ఉండడం ఏంటి ఏదో ఆ ముసలి పీనుగుల వల్ల ఉండాల్సి వచ్చింది క్లియర్ గా చెప్పు ఇంకా ఏం క్లారిటీ కావాలి పాప ఈ చీఫ్ వ్యవస్థ మనం గ్రిప్ సంపాదించాలా వద్దా Shut up! గ్రిప్ సంగతి మర్చిపోయావా పాప బాబు రైట్ గ్రిప్ గ్రిప్ కరెక్ట్ కదా వెళ్దాం పద ఈ వేస్ట్ అండ్ వరెస్ట్ ఏంట్రా కొడతావా ఏది కొట్టు చూద్దాం మొహం పేలిపోతురా రే బాబు లీవ్ ఇట్ మనం లోపలికి వెళ్దాం కమ్ పద ఈ వేస్ట్ ఫెలోస్ తో మనకెందుకు యా లెట్స్ గో యా బాబు యూర్ రైట్ గ్రిప్ సంగతి నేను మర్చిపోయాను గుర్తు చేయడానికి నేనున్నానుగా పాప ఎటు వీళ్ళు లేరు ఇక ఆ బేబీ వాళ్ళ మీద గ్రిప్ సంపాదించి బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం యా బాబు యూర్ రైట్ మనం బిజినెస్ ని బాగా లార్జ్ స్కేల్ లో డెవలప్ చేసి అక్కని ఇంప్రెస్ చేద్దాం అవును అక్కంటే గుర్తొచ్చింది మీ అక్కకి ఈ సంగతి తెలీదా నో బాబు లైన్ కలవటం లేదు ఓ అలాగా ఓకే ఓకే ముందు మనం వీళ్ళ మీద గ్రిప్ సంపాదించి ఆ తర్వాత బిజినెస్ గురించి థింక్ చేద్దాం యా బాబు యూర్ రైట్ ఆహా ఎంత కాలమైంది పాప వితౌట్ డెవిల్స్ హాల్ చూసి యా బాబు పద పాప Oh my God, Babu, what's happening? ఏముంది పాప ఆ తింగరిది బాబు అదే పాప ఆ బేబీనే ఇలా చేసుంటుంది నో బాబు పెద్దమ్మా పాప 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 వాళ్ళు వెళ్ళిపోయారు కదా పాప 100% ఆ తింగరిదే చేసుంటుంది యా బాబు యూర్ రైట్ లే పాప లే నెమ్మదిగా లే ఎందులో ఆగిపోయావు నువ్వెందుకు ఆగిపోయావు బావా నేను ఎందుకు ఆగిపోయినా నీకు తెలుసు నేనెందుకు ఆగిపోయానో నీకు తెలుసు కానీ వాళ్ళకి తెలియాలి కదా అదే బావా పాపం గోపాలం గారిని ఎక్కడ దాచారో అని అసలు బతుకున్నాడు లేదో అని డౌట్ బావా నేను బతికే ఉన్నాను పైన గాల్లో తిరుగుతున్నాను బావా మీరంతా నాకు ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్నారు చెల్లె నేను తెల్ల రంగులో కనిపిస్తున్నా ఒరే గోపాలం కిందకి రారా నానమ్మ రానివ్వట్లేదు బావా అబ్బా అబ్బా కొట్టద్దు నాన్నమ్మ కొట్టద్దు బావా తెలుపు రంగులో ఉన్నాడంటే గోపాలం గఫా బావా పాపం గోపాలం ఇక్కడ ఉన్నప్పుడు మావా మావా అత్త అత్త అని వాళ్ళ
తిరిగేవాడు. ఇప్పుడు చూడు, వాడు లేనప్పుడు వీళ్ళు వాడి గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అవును, అవన్నీ మర్చిపోయి వాడు పోతే పోయాడని వదిలేసి తొక్కలో గ్రిప్ గురించి మాట్లాడుకుంటున్నారు. అవును బావా, వాళ్ళు అసలు మారారు. ఛీ, లే పాప బావా, సంథింగ్ ఇస్ రాంగ్. వాళ్ళు మన జోలికి రావన్నారుగా. మనోడు అదే ఆ బాబు సార్ వాళ్ళనైతే ఎక్స్ట్రాలు మాట్లాడి కెలుకుంటాడు. అంతేనంటావా? అంతే బావా, రా చూద్దాం. ఏమైనా అవుద్దే వదిలు. ఏహే, సీన్ మారుతుంది కానీ ఏం కాదు బావా, రా. చెల్లె వాళ్ళతో నాతో మాట్లాడినట్టు చెప్పకు. కావాలంటే 10వ సీన్ లోనో 12వ సీన్ లోనో చెప్పు. అలాగే రా బావా. పాపా మా జాగ్రత్త. ఏ తిన్నది వెళ్ళకూడంగా ఉందా? నువ్వెందుకు పోసావు? మాకేం పనండి? అయినా మేము కూడా మీతో పాటు ఉన్నాంగా. అదే నిజమేలే పాప, వీళ్ళు అయ్యుండరు పాప. మరి వీళ్ళని ఎందుకు నాకు స్టేట్మెంట్ ఇచ్చావు? ఫ్యాట్ మేడం. అంటే మీకు బలుపని బాబు సార్. సరే రే గిరిగా లేపి చావరా. చచ్చిన చావు. అయితే లేపి చావు. చచ్చినా లేపం, ఏదో గ్రిప్పు తుప్పు అన్నారు. గ్రిప్ప బొంగ అది లేక కింద పడ్డారుగా. బాబు పద, మనం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్దాం. అబ్బో అరే గిరిగా లేపరా. Get up yourself. నూనెక్కడుందో? ఇంకా నూనె ఉందా అమ్మా? డబ్బా కింద గుమ్మరిచ్చాంగా. అయ్యో బాబు, మీరు తీసుకొచ్చిన నూనెంతా పోస్తారు బాబా. నానమ్మ, నానమ్మ, ఏందే? ఏంటండి నూనె ఎవరి కింద పోయమన్నాడు? నూనె తెస్తుంటే కొంచెం కింద ఒలికింది. కొంచెం ఏంటి, మొత్తం పడేసినట్టున్నారు. అయినా కింద నూనె పడేటత్త. ఏంద్రో బాబుగా నోరు లేస్తుంది. గోపాలం గాడి మాయం చేసినట్టు. అవసరం లేదు. మీ జోలికి రాకుండా మా పని మేము చేసుకుంటుంటే మధ్యలో ఈ గోలేంటి? అవును, పోపు గుంజలు ఏడున్నాయి? బేబీ మొత్తం ఒకేసారి చెప్తాను బాబు మేడం. తొందరగా చెప్పండి, అవతల కూర మారిపోతుంది. పొగండి. స్మోక్ ఎందుకు వస్తున్నది పెద్దమ్మా? పొయ్యి మీద గిన్నె పెడితే పొగరాక ఏమొస్తుంది దద్దమ్మా? బాబా, వీళ్ళింటిని ఏదో చేసేస్తున్నారు. అయినా స్టవ్కి పొగ ఎందుకు వస్తుంది? ఏంద్రా బాబుగా నోరు లేస్తుంది, గోపాలంగా చేసినట్టు చేయమంటా ఉంది. ఈ ముసలి పీరుగులేంటి నన్నే పట్టించుకున్నారు? వీళ్ళు ఏమన్నా ఏమంట్లా? అనురా, మా ఇష్టం అను. మీ ఇష్టం అత్తయ్య, మీ ఇష్టమే నా ఇష్టం. మీ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తిట్టుకోండి. రండి కిచెన్లోకి వెళ్దాం. నువ్వు రా బావా, పాప మేడం రండి. మరి నేను గోపాల దగ్గరికి వెళ్ళి. What is this పెద్దమ్మా? ఏంటి నానమ్మ ఇది? ఇల్లు తగలు పెట్టేస్తారా ఏంటి? నీవే మనరాలా? అప్పుడు అందరం గొడవలు పడకుండా సరదాగా దెయ్యాల్లాగా కలిసి వెలిసి ఉండొచ్చు. ఏంట్రా నీలుగుతున్నావు? మా మానాన్ని మేము ఉన్నాం కదా, మీ జోలికొచ్చావా ఏంది? ఇదిగో, ఎక్కువ మాట్లాడితే ఆ గోపాలం గాడికి పట్టిన గతే మీకు పడుతుంది, జాగ్రత్త. వెళ్ళు ఇక్కడి నుంచి, మీ పనులు మీరు చేసుకోండి. ఆ గోపాలం గాని వాళ్ళు ఎక్కడ దాచుంటారు? అదే నాకు అండర్స్టాండ్ కావటం లేదు బాబు. ఇక్కడ దాచారేమోనని ఇప్పుడు ఇల్లు వెతకాం బావా, ఎక్కడ కనిపించలేదు. పాపం ఏమైపోయాడో ఏమో. అయినా అయితే గీత బాబు సార్ని మాయం చేయాలి కానీ వాడే చేశాడు బాబా. బేబీ కరెక్ట్ గానే చెప్పింది. నువ్వు చేస్తున్న ఓవర్ యాక్షన్ కి నిన్నే డిసపియర్ చేయాలి. అది కాదు పాప. ఇదిగో బాబు సార్, మీరు ఉండండి. పాప మేడం, వాళ్ళు మన పనుల్లో ఇన్వాల్వ్ కావు అంటున్నారు కదా. అయితే ఏందిల్లు, మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోదాం. వాళ్ళకే బోర్ కొట్టి తెక్కవరం పోతారు. మీరేమంటారు బాబు సార్? యాక్చువల్లీ బేబీ, ఈ యూజ్లెస్ ఫెలోని అడగటమే వేస్ట్. పాప, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ.
నువ్వు నన్ను అవమానిస్తున్నావు. షట్ అప్. ఓవర్ యాక్షన్ చేయకుండా వెళ్ళి ప్యాకింగ్ చేయి. లెట్స్ గో. బావా నువ్వు ముందు వెళ్ళి లగేజ్ తీసుకురా. బావా గోపాలం 10వ సీన్లో పలకరించమన్నాడుగా, ఇప్పుడు 10వ సీనే పిలుద్దామా? వద్దులే దిల్లు, ఎందుకు వాడిని అనవసరంగా నానమ్మా కొట్టొద్దు నానమ్మా, కొట్టొద్దు నన్ను కొట్టొద్దు నానమ్మా, ఉతుకుతున్నావు. అమ్మో వద్దు నానమ్మా, కొట్టొద్దు. చాలు చాలు నానమ్మా, నీకు దండం పెడతా నానమ్మ, వదిలే. అబ్బా అబ్బా నానమ్మో వదిలే నానమ్మా, నానమ్మా ప్లీజ్. అమ్మా అబ్బా అమ్మా అబ్బా అయ్యో అబ్బా అబ్బా తగులుతున్నా. అబ్బా అమ్మా ఇదేమ్మా ఏంటో అని ఏంద్రగిరి గోపాలం గడి వాయిస్ వినిపిస్తుంది, ఉతకద్దంటున్నాడు. అక్కడేమో మనకి చీర కనిపిస్తుంది. చెప్తా పాప, టెన్షన్ గా ఉంది. నానమ్మ గోపాలంని వదిలేసి ఏంది నాతోనే పరాస్కారా? సెంటిమెంట్తో శతిలాడుతున్నాయమ్మా. చెత్తని కాదు, మీరు వాళ్ళు పాతున్నారు. మీరే పిల్ల కాకి. ఏంటండి అది? పాపం వాడాలి అల్లాడిపోతుంటాను. అందరిని మనం వెళ్దాం, ఎందుకు గొడవ? అంతేనా? అయితే పదండి పదండి, ఇదిగో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మేము వెళ్తున్నాం. ఏంది యాడకు బయలుదేరినట్టున్నారు? ఇప్పుడు వెళ్ళండి. ఒరే ఇంకా పదరా, బువ్వ తిందాం. పద. చెల్లే మీరు బయటికి రాలేరు, బేబీ కాల్ తో అంటించారు. డెవి కోలా? అవునట, డెవిల్స్ వాడేదాన్ని డెవీ కాల్ అంటారంట. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నాకు అస్సలు ఐడియా లేదు పాప. నేనైతే మనం ఏం చేయాలని ఆలోచించట్లేదు, వాళ్ళు మనల్ని ఏం చేస్తారా అని ఆలోచిస్తున్నారు. గోపాలం, అరే గోపాలం. అమ్మా పాపం అలసిపోయినట్టున్నాడు బావా. అవును, సావు దెబ్బలు తిన్నాడుగా. బేబీ ఇప్పుడు గోపాలం ఎలా వాడెడ్? పెద్దగా ఐడియా లేదు పాప మేడం. రే గిరిగా ఏం చేద్దాం ఆలోచించండి రా. మనల్ని కూడా ఉతికి ఆరేసే లోపు ఏదో ఒకటి చేయండి రా. వేరే ఇంకా అందరికీ కబురెట్టినట్టేనా? ఎవరికి బావా కబురు పెట్టడం ఏంటి? కొంపదీసి మనల్ని కూడా. ఏ వదిలు, నాకు టెన్షన్ గా ఉంది. నేను ఒక మాట చెప్తాను, అందరూ శ్రద్ధగా వినండి. యా బేబీ టెల్ ఫాస్ట్. తొక్కలో ఈగలకి పోకుండా అందరం కాంప్రమైజ్ అవుదాం, ఏమంటారు? అలాగే దిల్లు. ఛీ, నువ్వు కాదు వీళ్ళు. యా ఐమ్ ఓకే. అనేది ఉంది, ముందు మనం బతికి బయట పెడితే చాలు. ఓకే కదా, అందరం ఒక మాట మీద ఉందాం. ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పాక కాంప్రమైజ్ అని. నానమ్మా నానమ్మా. దిల్లు, చేరు ఉలిక్కి పడుతుంది అంటే గోపాలం గడికి ఇష్టం లేదేమో. వామ్మో, ఇప్పుడు ఎలా బావా? పెళ్లి చేసాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏందే మనవరాల పిలిచా? నానమ్మ మీ దారిని మీరు వెళ్ళండి, మాకేం అభ్యంతరం లేదు. బేబీ నువ్వు ఉండు పాప. ఇడియట్, నాకెంత టెన్షన్ గా ఉందో తెలుసా ఇక్కడ? డోంట్ సే నువ్వు ఉండు. బేబీ యు కంటిన్యూ. మా దారిని మేము ఎక్కడికి వెళ్ళకుండా. ఎన్ని ఉంటే ఉంటారు అంతేగా. అవునమ్మా ప్లీజ్. యా పెద్దమ్మ సారీ. బాబు సే సారీ. మీరు చెప్తున్నారుగా. ఏరా బాబుగా, ఏంది నీలుగుతున్నావు? ఆ గోపాలం గాడి ఇట్టగే నీలిగాడు.
ఏమయ్యాడో చూసావుగా? సారీ అత్తమ్మా, క్షమించు, మమ్మల్ని వదిలే. అవునానమ్మా, తెలియక పొరపాటు అయిపోయింది, క్షమించు. అయితే మిమ్మల్ని వదిలేయమంటారు. సరే అయితే, కానీ మీరు ఒక పని చేయాలి. ఏంటి? రేపు నా బర్త్డే. చాలా మందిని పిలిచా, మీరంతా ఘనంగా ఏర్పాట్లు చేయాలి. చాలా మందిని అంటే మాలాంటోళ్ళరా, మీ మనుషుల్ని కాదులే, భయపడకండి. సరేనా? గుర్తుందిగా, రేపు ఏర్పాట్లు ఘనంగా చెయ్యకపోయారో ఆ గోపాలానికి పట్టిన గతే మీకు పడుతుంది. ఇద్దరితోనే ఇట్లా ఉంది, రేపు అంతమందితో ఎట్టుంటదో.